To Wits Connect. This is Suresh Nalla. So today's topic is rural versus urban plant sites. Okay, what is rural and what is urban plant sites? So first, selecting the plant site in the city, that is urban area, and what are the advantages? So mainly, a city is very well connected by rail, road, and air. Okay, and it's provides a good market also. సో ఒకవేళ మీరు ప్లాంట్ అనేది సిటీకి దగ్గరలో మీరు ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, సిటీకి దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుంటే ద అడ్వాంటేజెస్ ఏంటి? ఏ సిటీ ఈజ్ వెరీ వెల్ కనెక్టెడ్ బై ఎ రైల్ అండ్ రోడ్ అండ్ ఎయిర్. ఓకే, అండ్ ఇట్ ఇస్ ప్రొవైడ్ ఏ గుడ్ మార్కెట్ ఆల్సో, అండ్ రైట్ లేబర్ ఫోర్స్ ఈజ్ అవైలబుల్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్lenty ఆఫ్ లేబర్ మీకు అవైలబుల్గా ఉంటారు. పవర్ అండ్ వాటర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఓకే, సో మీరు ఏదైనా విలేజ్లో పెట్టారనుకోండి, దెర్ ఈజ్ అ పవర్ కట్. ఓకే, సో అదే మీ సిటీలో ఉంటే కొంత పవర్ కట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అండ్ వాటర్ కూడా ఈజీలీ అవైలబుల్. అండ్ ఇట్ హ్యాస్ గుడ్ హాస్పిటల్స్, మార్కెటింగ్ సెంటర్స్, స్కూల్స్, బ్యాంక్, అండ్ రీక్రియేషన్ ఆఫ్ clubs, etc. Okay, and the factory can be set up in a existing available building. Next, workers and foremen's training classes and many other educational facilities are available. Plenty of facilities available, and services of expert and specialist are easily available. సో మీరు ఏదైనా సర్వీసెస్ కావాలనుకున్న, ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఒక మిషన్ ఉంది, మిషన్ వర్కింగ్లో ఉంది, సమ్ ప్రాబ్లం వచ్చింది, సో సర్వీసెస్ కావాలంటే మీకు సిటీలో అయితే చాలా తొందరగా వచ్చేస్తాయి. విత్ ఇన్ 1 day 2 daysలో మీకు ఆ వర్క్ అనేది జరుగుతుంది. అదే మీరు విలేజ్లో పెడితే ఏంటంటే దే హ్యావ్ టు ట్రావెలింగ్ మోర్ టైం. ఓకే, అంటే ఇది మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు మేబీ అది 1 week కావచ్చు, 15 days కావచ్చు. సో ఆ విధంగా మనకు డిలే వస్తుంది. అండ్ మెనీ అదర్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎగ్జిస్టింగ్ నియర్ బై కెన్ వర్క్ అండ్ auxiliaries. Okay, and security is there. So last point is the security, and the more disadvantages are by selecting a plant site in a city, that is urban area. The disadvantages are land available for the building is limited in area, చాలా తక్కువగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈజ్ హై, obviously. Expansion of the industry is seldom possible. Okay, and local taxes etc is high. ఓకే, సో మీరు విలేజ్లో పెట్టిన దానికి సిటీలో పెట్టిన దానికి ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ లేబర్ శాలరీస్ ఆర్ హై, యూనియన్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్, ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్స్ ఆర్ నాట్ సో గుడ్. ఓకే, సో నెక్స్ట్ వన్ is selecting plant site in rural area, that is rural area or village area. The advantages are plenty of land is available for building construction and expansion purpose, and land is cheap. Unskilled labor is available which can be trained to suit the requirement of the concern. Employee employer relations are good, no union problem. Undesirable manufacturing neighbors are not likely to be present. Municipal and other regulations and taxes etc are seldom burdensome. సో అంటే ఇక్కడ మీకు మున్సిపల్ రెగ్యులేషన్స్ కావచ్చు, అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉంటాయి విలేజ్లో పెడితే, అంటే విలేజ్ ఏరియా ఉన్న తీసుకుంటే. అండ్ గవర్నమెంట్ గివ్స్ ఇండిక్యుమెంట్స్ యాజ్ ఇట్ వాంట్స్ టు డెవలప్ ద అండర్ డెవలప్డ్ ఏరియాస్. అంటే మీరు ఒక విలేజ్లో పెట్టారనుకోండి, సో మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ మేబీ గవర్నమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడున్న ఏరియా అంతా డెవలప్ అవుతుంది కాబట్టి. సో దాని బేసిస్ మీద మీకు ఫండ్స్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో what is that selecting rural area disadvantages? Main disadvantages of selecting the plant site in a rural area. So that is village area, that is skilled labor is not available. First one, స్కిల్ లేబర్ అనేది మనకు చాలా తక్కువ మంది దొరుకుతారు. అండ్ రైల్ రోడ్ ఎయిర్ లింక్స్ మే నాట్ బీ దేర్ ఎట్ ఆల్ ఆర్ మే నాట్ బీ అడిక్వేట్. సో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పవర్ ఈజ్ నాట్ అవైలబుల్. రూరల్ ఏరియాస్ ఆర్ ఫార్ సమ్ సెల్లింగ్ మార్కెట్స్, అంటే మార్కెట్స్కి చాలా దూరంగా ఉంటాయి.
హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఒక్కొక్కసారి చాలా అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ తప్ప పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకు అవైలబుల్గా ఉండవు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ తప్ప అంటే మిగతా ప్రైవేట్ స్కూల్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు. ఓకే, ancillary services cannot be obtained. Expert and specialist advice is not available. Okay, high grade executives may not like to line in rural areas. ఓకే, అంటే హై గ్రేడ్లో అంటే హై పొజిషన్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, సో అంటే పర్సన్స్ కావచ్చు లేకపోతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు విలేజ్లో ఉండడానికి ఇష్టపడరు. ఓకే, ప్లాంట్ లేఅవుట్. So what is plant layout? Plant layout means the disposition of various facilities like equipment, material, manpower, etc. and the services of the plant within the area of site selected previously. Plant layout begins with the design of the factory building and goes up to the location and movement of work table. All the facilities like equipment, raw material, machinery, tools, fixtures, workers, etc. are given a proper place. In deciding the place for equipment, the supervisors and workers who have to operate them should be consulted. ఓకే, సో నార్మల్గా ప్లాంట్ లేఅవుట్ అంటే ఏంటంటే, మీరు ఆల్రెడీ మనం ప్లాంట్ లొకేషన్ చేసాం. ప్లాంట్ లొకేషన్లో ఎక్కడెక్కడ ప్లాంట్ లొకేషన్లో మనం ఒక షెడ్ వేసాము, అంతా చేసాం. సో అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కడ పెట్టాలి, రా మెటీరియల్ ఎక్కడ పెట్టాలి, అండ్ పర్సన్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ లంచ్ రూమ్ ఎక్కడ పెట్టాలి, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, సో అనేది అంతా మనం ఈ ప్లాంట్ లేఅవుట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. గుడ్ ప్లాంట్ లేఅవుట్ ఈస్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ మినిమైజ్డ్ అండ్ ఎఫిషియెంట్లీ కంట్రోల్. ఒక మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక మిషన్ టు ఒక మిషన్ ఆ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది చాలా తక్కువ టైంలో మనకి కంప్లీట్ కావాలి. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది కరెక్ట్ లైన్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్, బాటిల్ నెక్స్ అండ్ పాయింట్స్ అండ్ congestions are eliminated by line balancing, so that the raw material and semi finished goods move fast from one workstation to another. Okay, so next, workstations are designed suitably and properly. అంటే మీరు సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కరెక్ట్గా మీరు మెన్షన్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్, ముందు ప్రాసెస్ తెలియాలి. ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ జరగాలి, దానివల్ల మీకు ఏంటంటే వర్క్ స్టేషన్స్ ఏ విధంగా డిసైడ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అండ్ సూటబుల్ స్పేస్ ఆర్ అలొకేటెడ్ టు ప్రొడక్షన్ సెంటర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్. ఓకే, నెక్స్ట్, ద మూవ్మెంట్ మేడ్ బై ద వర్కర్స్ ఆర్ మినిమైజ్డ్. ఓకే, వర్కర్ని అంటే మనం ఇప్పుడు మెటీరియల్ని మూవ్మెంట్ తక్కువ చేసాం కాబట్టి అక్కడ వర్కర్స్ యొక్క మూవ్మెంట్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో అలా తక్కువ చేయాలి. వెయిటింగ్ టైమ్ అండ్ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఈజ్ మినిమైజ్డ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఒక మిషన్ మీద ఉంది, ఇంకో మిషన్ అది అనదర్ అదే వర్క్ వేరే వర్క్ చేయాలి. ఓకే, లేదా అక్కడ ఐడియల్గా ఉంది అనుకో మిషన్, అక్కడ ఏమవుతుందంటే మనకి వెయిటింగ్ టైం వస్తుంది, డిలే టైం వస్తుంది, ఆ మిషన్ డిలే టైం వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ టైం పెరుగుతుంది. సో దాన్ని మనం మినిమైజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, వర్కింగ్ కండిషన్స్ ఆర్ సేఫ్, బెటర్, వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ ఎక్సెట్రా అండ్ ఇంప్రూవ్డ్. ఓకే, వర్కింగ్ కండిషన్స్ బాగుంటేనే వర్కర్స్ బాగా పనిచేస్తారు. ఒక వర్కింగ్ కండిషన్స్ బాగాలేకపోతే వాళ్ళు వర్కింగ్ చేయడానికి కూడా ఇష్టపడరు. దెర్ ఈస్ అ ఇంక్రీజ్డ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ చేంజ్ ఇన్ ద ప్రోడక్ట్ డిజైన్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఓకే, దెర్ ఈస్ అ యూటిలైజేషన్ ఆఫ్ క్యూబిక్ స్పేస్, లెంత్, విడ్త్, హైట్. అంటే టోటల్ ఒక రూమ్ ఉన్నంత మొత్తం యూటిలైజ్ చేసుకునేటట్టు చూడాలి స్పేస్ని. అండ్ దెర్ ఆర్ ఇంప్రూవ్డ్ వర్క్ మెథడ్స్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్షన్ సైకిల్ టైమ్స్. ఓకే, వర్క్ మెథడ్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ సైకిల్ టైమ్స్ అనేది మనకు తగ్గుతుంది అండ్ ప్రొడక్షన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ప్లాంట్ మెయింటెనెన్స్ సింప్లర్, దెర్ ఈస్ ఇంక్రీస్డ్ ప్రొడక్టివిటీ అండ్ బెటర్ ప్రోడక్ట్ క్వాలిటీ విత్ రెడ్యూస్డ్ క్యాపిటల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్, a good layout permit materials to move through the plant at the desired speed with the lower cost. Okay, a plant permits the material to move through the plant at desired speed with the lower cost. అంటే మీరు ప్లాంట్లో మెటీరియల్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువ కాస్ట్లో జరిగిపోవాలి. అంటే విత్ ద లెస్ ఎఫర్ట్స్ ద మూవ్మెంట్ అనేది షుడ్ బి డన్. ఓకే,
principles of plant layout. Of plant layout have been developed during the past years. Besides these ready-made principles, considerable and skills is required in designing the good plant layout. Okay, the most ready principles are, first one is integration. So integration is nothing but it means the integration of production centers facilities like workers, machinery, raw materials, etc. in a logical and balanced manner. Okay, next, minimum movements and material handling. So ఇక్కడ మినిమం మూమెంట్స్ ఉండాలి, మెటీరియల్ టు మెటీరియల్, వర్కర్ టు వర్కర్, అండ్ ఉంటే మనకి చాలా తొందరగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్మూత్ కంటిన్యూస్ ఫ్లో. ఓకే, వర్క్ అనేది స్మూత్ కంటిన్యూస్గా ఫ్లో కావాలి. ఓకే, క్యూబిక్ స్పేసెస్ యూటిలైజేషన్ అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ వీటిని కరెక్ట్గా యూజ్ చేయాలి ఒక వర్క్ ఫ్లోర్ స్పేస్ని. నెక్స్ట్, సేఫ్ ఇంప్రూవ్డ్ ఎన్విరాన్మెంట్స్. Safe improved environments. Okay, working places safe, well ventilated and free from dust, noise, fumes, odors and other hazardous conditions. Okay, ఇక్కడ నుంచి మనకు వర్క్ స్పేస్ అనేది సేఫ్గా ఉండాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ, it is automotive and other industries where model of product changes after some time. It is better to permit all possible flexibilities in the layout. The machinery is arranged in such a way that the change of the production process can be achieved at least cost and or disturbance. Okay, this is the principles of plant layout.